కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. 5 పార్లమెంటు 30 అసెంబ్లీ వాళ్ళ డిమాండు, 15-20 ఇచ్చే ఛాన్స్ ఉన్నదని వీళ్ళు, ఇప్పటికే 24 జనసేన తీసుకున్నారు. అంటే వాళ్ళకి మించి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంటుందా? రేపు ఎన్డీఏలో కలవడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నాడు. 9కి కలిసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. అయితే ఈ రౌండ్స్ ఎప్పటి నుంచో, ఇప్పుడు ఈవెన్ ఇట్లాంటి మాటలు ఎప్పటి నుంచో వింటున్నామండి. ఇన్ని ఇచ్చేస్తున్నారు, అన్ని ఇచ్చేస్తున్నారు, ఇన్ని పంచుకుంటున్నారు. అల్టిమేట్గా ఇప్పుడు మొన్న ఏదైతే మేము 94+ రిమైనింగ్ ఏదైతే మేము మొన్న ప్రకటించామో, అలా ఒక అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు కూడా డెఫినెట్గా దెర్ ఆర్ నో, ఏది ఎక్కడి నుంచి ఏది వినపడ్డా సరే అది అన్అఫీషియలే, దానికి ఎక్కడా కూడా క్రెడిబిలిటీ లేదనే అనుకోవాలి మనం. ఫస్ట్ థింగ్, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిపి ప్రకటించేవే క్యాండిడేట్స్. మొన్న మేము ఏ రకంగా అయితే ప్రకటించాము. ఇక్కడ ఇంకో విషయం, వెళ్ళే అవకాశం, అవును డెఫినెట్గా ఒకసారి డిస్కషన్స్ అయ్యాయండి, కాదని మేము చెప్పలేదే. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ అయ్యాయి. ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఒక అలయన్స్ ఏదైతే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలా ఏంటి అనే దాని మీద డిస్కషన్స్ అయ్యాయి. దానికి సంబంధించి ఫర్దర్ డిస్కషన్స్ కోసం మళ్ళీ వెళ్తారు కావచ్చు. దానికి ఏదైనా అంటే ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ వర్మ గారు. దానికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా లేదు. వెళ్తుండొచ్చు, ప్రాబ్లీ ఒక కపుల్ ఆఫ్ డేస్లో వెళ్తుండొచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తెలుగుదేశం జనసేన మేము కలిసి వెళ్తున్నాం. జనసేన ఆల్రెడీ చాలా సందర్భాల్లో నేను చెప్పున్నా, మళ్ళీ చెప్తాను వర్మ గారు, జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి, వెదర్ వీ ఆల్సో విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఆర్ బీజేపీ కేవలం అక్కడి వరకు అయినా సరే మాతోటి అలయన్స్లో ఉండి ముందరికి వెళ్తారా అనేటువంటి దాని మీద ఒక చర్చలు అయితే జరుగుతున్నాయండి. వాస్తవాలుగానే చెప్పాలి మనం. సో మూడు పార్టీలు కలిసి వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తున్నామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేకపోతే ఎన్డీఏలో మేము రేపు పొద్దున చేరబోతున్నామా ఏంటి, వీటన్నిటి మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఫర్దర్ టు ద డిస్కషన్స్ ప్రాబబ్లీ రేపటి లోపల క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇంకేదో తేల్చాల్సిన అవసరం అయితే ఆసనం అయిందా? ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇంకా మనకి డెఫినెట్గా ఎలక్షన్ టైం కూడా దగ్గర పడుతుంది కదా. నాకు తెలిసి ఇంకో 1 వీక్ ఆర్ సోలో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చి, వాళ్ళు 30 డిమాండ్ చేస్తున్నారట, అది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఇందాక మీకు విషయం చెప్పాను. ఫైనల్గా అఫీషియల్గా మా 2 పార్టీలు అంటే ఇప్పుడు బీజేపీతో కనుక మేము పొత్తులో వెళ్ళి ఆ విధంగా ఏదన్నా ఒక మాట రేపు పొద్దున మేము వెళ్లాల్సి వస్తే, మా 3 పార్టీలు కలిపి బీజేపీకి ఇన్ని, తెలుగుదేశానికి ఇన్ని, జనసేనకి ఇన్ని అనేటువంటిది అఫీషియల్గా డిక్లేర్ చేసేంత వరకు కూడా ఇవన్నీ ఊహాగానాలే అండి. అన్ని ఊహాగానాలే, దేనికి ఏ క్రెడిబిలిటీ లేదు. ఓకే, రైట్. మనతో పాటుగా కీర్తన గారు కూడా. కీర్తన గారు వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే, కీర్తన గారు, కొన్ని అంశాలు ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. అది కాకుండా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఈసారి వినూత్నంగా అనకాపల్లి నుంచి ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారట. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదట. కేంద్ర మంత్రి ఆఫర్ కూడా చేశారట 3వసారి కానీ మోదీ గారు గెలిస్తే. నిజమా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం సార్. జోష్నా అక్క గారు ఏం చెప్పారో అదే మాటలు నేను కూడా చెప్తాను సార్. అయితే ముందు అడగవలసింది, మీరు కొద్దిగా లీకులు ఇద్దరు. ఆవిడ టీచర్ కాబట్టి, ప్రొఫెసర్ కాబట్టి ఆవిడ పాఠాలు చెప్తే ఆ పాఠాలు మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను అనకండి, మీ సొంత కవిత్వం చెప్పండి సార్. నిజాలు మాట్లాడు.